గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పాలన కూలగొట్టడాలు, మర్డర్లు, దోపిడీలతోనే 5 ఏళ్లు సాగిందంటూ విమర్శించారు. బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పి అటర్ ఫ్లాప్ సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని ఆక్షేపించారు. పథకాలు పేరుతో కోటి మంది పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమంటూ జోస్యం చెప్పారు. రెండోది ఏమిటంటే మొగుడుకు 10,000 భార్య 10,000 తెచ్చుకుంటారు. ఏదో షాపింగ్ మాల్లో పనిచేసో లేకపోతే ఎవరి దగ్గర ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకొని ఆ 20,000 వస్తే మీరు ఈ అల్పాదాయ వర్గాల లిమిట్ మీద దాటిపోయారు. మీకు రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ లేదు, రైస్కి ఎలిజిబిలిటీ లేదు, తర్వాత మిగతా అన్నిటికీ కూడా ఏ సంక్షేమ పథకాలు నువ్వు పెట్టావో అవన్నీ కూడా దూరం చేసావు. ఈ రకంగా మన రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది దాకా కూడా ఇటువంటి కుటుంబాలు నష్టపోయాయి మీ వలన. ఆ పథకాలు అందక కేవలం నువ్వు పెట్టిన రూల్స్ వల్ల 300 రూపాయలు కరెంటు బిల్లు దాటితే నీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వెళ్ళలేదంటావు. ఇప్పుడు ఈవేళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కూడా వాళ్ళ జీతాలు ఎంత అంటే పోనీ 13,500 ఏదో చెప్పాం మనం అనుకుందాం. వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ చేసి సంక్షేమ పథకాలు కట్ చేస్తే ఎలా అండి అది? వీళ్ళందరూ కూడా సామాన్యులు, బిలో సామాన్యులు. ఇక్కడ మనం ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే సౌత్లో ఘోరమైన పరిస్థితిలో ఉంటారు. ఆ 2 షాపుల్లో పనిచేస్తే వాళ్ళకి కట్టవు. బాబు ఎవరో చెప్పుకుంటామంటే మా పరిస్థితి అంటే జనం పాపం. మనం వెళ్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, వైసీపీ నాయకులు ఎవరైనా మాతో పాటు వీధులు తిరుగుదాం, ఎన్ని వీధుల్లో మీ పథకాలు అందుతున్నాయో మీరు చెప్పిన విధంగా మెజార్టీ మీరు చెప్పిన 90% వస్తే మీరు ఏం చెప్తే అది చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, రండి ఎవరైనా వస్తే. మనకి 11 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటారు. ఇది ఎవడో ఒక కంపెనీ పెట్టడం కనబడలేదు, ఒక ఉద్యోగం ఇవ్వడం కనబడలేదు. నువ్వు 75% జీవో ఇచ్చావు. ఎక్కడ ఏదైనా కంపెనీ పెడితే 75% మధ్య స్థానిక యువకులు నేర్చుకోవాలని చెప్పి. ఎంతమంది స్థానిక యువకులు నేర్చుకున్నాయి ఇవాళ మాకు చెప్పండి. ఒక డేటా లేదు, ఒక పని లేదు, కేవలం ఎంతసేపు కూడా ఆర్భాటంగా ఇవన్నీ కూడా కబుర్లు చెప్పి వేళ బస్సు యాత్ర అని చెప్తున్నారు. బస్సు యాత్రకి మీరు చూస్తూ ఉన్నారు కదా, అడ్డంగా రోడ్డుకి అడ్డంగా డయాస్ వేసి మీటింగ్ పెట్టినా కూడా ఆ ట్రాఫిక్ కాపీ ఆ మీటింగ్ పెట్టుకుందామన్నా కూడా అటు తిరిగి వెళ్ళిపోతారు తప్పితే జనం అక్కడ ఒక క్షణం కూడా ఆగట్లే. ఇంకా కార్యకర్తలు అసలే ఆగట్లే, బతిమాలుకొని వాళ్ళని కాపలా పెట్టుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళ పరిస్థితి.